నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో విద్యార్థిని గురువు ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశం మీద చర్చిద్దాం. అక్కడ సిలబస్ పూర్తయిపోయిన తర్వాత పరీక్ష పెడతా ఉన్నారు. మొదటి వాడు వచ్చాడు. అది విలువిద్యా పరీక్ష. ఎదురుగా పెద్ద మర్రి చెట్టు ఉంది. వచ్చి నిలబడ్డది ధర్మరాజు. ఏం కనిపిస్తోంది అన్నాడు. గురువుగారు, పెద్ద మర్రి చెట్టు ఉన్నది కనిపిస్తోంది అన్నాడు. ఇంకా గురువుగారి ప్రశ్న, కొమ్మ కనిపిస్తోంది. ఇంకా మళ్ళీ అడిగారు, రెమ్మ కనిపిస్తోంది. ఇంకేం కనిపిస్తోంది? ప్రశ్న కొనసాగింది. అక్కడున్న పావురం కనిపిస్తోంది. పక్కకు జరుగు అన్నారు గురువుగారు. తర్వాత దుర్యోధనుడు వచ్చారు, భీముడు వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళైపోయిన తర్వాత నాలుగో వాడుగా అర్జునుడు వచ్చారు. ప్రశ్నలు అవే, ప్రశ్నలు ఏమీ మారలేదు. ఏం కనిపిస్తోంది? మర్రి చెట్టు కనిపిస్తోందా? లేదు. కొమ్మ కనిపిస్తోందా? లేదు. రెమ్మ కనిపిస్తోందా? లేదు. పక్షి కనిపిస్తోందా? లేదు. మరేం కనిపిస్తోంది అంటే ఆ పక్షి కనుగుడ్డు మాత్రమే కనిపిస్తోంది అన్నది అర్జునుడి నుంచి వచ్చినటువంటి జవాబు. ఇలా ఎదురుగ్గా ఎంత పెద్ద వస్తువులు ఉన్నా కూడా అది మర్రి చెట్టే కానీ మహావృక్షమే కానీ అది కనిపించకుండా విలువిద్యాకారునికి కేవలం తన లక్ష్యమైనటువంటి తన టార్గెట్ అయినటువంటి ఆ పక్షి యొక్క కనుగుడ్డు మాత్రమే కనబడితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అనేటువంటిది ఎవరికైనా సులభం అవుతుంది. కౌరవులు పాండవులు చదువుకున్నది ద్రోణాచార్యుని దగ్గరే. కానీ ఆ పరీక్ష పెట్టిన సమయంలో మిగతా శిష్యులు చెప్పినటువంటి సమాధానాన్ని విని నేను చెప్పింది సరిగ్గా అర్థం కాలేదు వీళ్లకు అని బాధపడ్డం ద్రోణాచార్యుడికి ఎట్లయితే జరిగిందో, ఫలితాలు వచ్చిన తర్వాత అవి హై స్కూల్ ఫలితాలు కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువకులు కానివ్వండి, అయ్యో నాకు లక్ష్యానికి కొంచెం దూరంలో ఉన్నాను, ఇంకో హాఫ్ మార్క్ వస్తే సరిపోయేది, ఇంకో 5 మార్కులు వస్తే సరిపోయేది అని రిజల్ట్ వచ్చినాడు బాధపడేటువంటి వాళ్ళని ఎందరినో చూస్తూ ఉన్నాం. దానికోసం రిజల్ట్ వచ్చినాడు ఏడవకుండా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు అప్లై చేయాలి, చదవడానికి ఎంత సమయం ఉంటుంది, చదవడానికి సిలబస్ ఎంత ఉన్నది, మనం తీసుకున్నటువంటి ఆప్షనల్ ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం అంతకుముందు చదివిందేనా, చదివితే ఎంతవరకు చదివావు వగైరా అర్థం చేసుకొని మనం చదువుకున్నప్పుడు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి అక్కడ గురువు బాధపడ్డాడు. కారణం ఏమిటి అని చెప్పేసానంటే నేర్పినటువంటి విధానంలో ఏ విధమైనటువంటి లోపము లేదు. అందరినీ ఏ గురువైనా ద్రోణాచార్యుడి నుంచి ఈ కాలం వరకు ఏ గురువైనా కూడా విద్యార్థులందరినీ ఒకే దృష్టితో సమభావనతోనే చూస్తాడు. కానీ అర్థం చేసుకునేటువంటి విద్యార్థులలో వాళ్ళకి లోపల ఉండేటువంటి రకరకాల అంశాలు వాళ్ళని అర్థం చేసుకోకుండా ఉండడానికి కారణంగా నిలుస్తాయి. కాబట్టి అదే ద్రోణాచార్యుడు ఒకరికి విలువిద్య నేర్పించాడు, ఒకరికి గదా విద్య నేర్పించాడు, మరొకరు ఇంకొక రకంలో ఉన్నారు. కానీ ఇప్పటి విద్యా విధానం ఎలా ఉన్నది అని చెప్పేసానంటే అందరి కోరికలు, కొన్ని ప్రభుత్వాలు కొన్ని చోట్ల ఏం చేస్తున్నారని చెప్పేసానంటే మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, 100కు 100% పాస్ కావాలి అంటున్నారు. అది ఓకే, అందరూ పాస్ కావాలని అందరూ కోరుకుంటారు, తల్లిదండ్రులు కోరుకుంటారు, పాఠశాల యాజమాన్యం కోరుకుంటుంది, సమాజం కూడా అదే కోరుకుంటుంది. కానీ అందరూ పాస్ కావడంలో ఆ చదువుకుంటున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో అందరికీ ఉపయోగపడేవేనా కాదా అనేటువంటిది చూడడం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి గురువు ద్రోణాచార్యుల గారు అర్జునుడిని ఏ విధంగానైతే అర్థం చేసుకొని గొప్ప విలువిద్యాకారునిగా తీర్చిదిద్దాడో అది తీర్చిదిద్దడానికి కూడా అంతకుముందు జరిగిన సంఘటన ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. ఏమిటది అని చెప్పేసానంటే ఆ పాండవులు భోజనం చేస్తున్న సమయంలో రాత్రి దీపం మారిపోయింది. ఆనాడు ఈ కరెంటు వెలుగులు లేవు. దీపం మారిపోయినా కూడా భోజనం చక్కగా నడుస్తూనే ఉంది, ఏ విధమైన ఇబ్బంది కాలేదు. వెంటనే సూక్ష్మగ్రాహి అయినటువంటి అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. వెలుతురున్నప్పుడు ఎట్లాగైతే తిన్నానో
వెలుతురు లేకపోయినా కూడా అట్లే తినగలుగుతున్నాను అనేది ఈ అర్జునుడికి వచ్చిన సందేహం. వెంటనే భోజనం సహించలేదు, పక్కన పెట్టేసి చెయ్యి కడుక్కొని బయటకు వెళ్ళిపోయి ఆ రాత్రి పూట అదే చీకట్లో విలువిద్యాభ్యాసం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఈ శబ్దం విన్నాడో అది గురువుగారు గమనించి అర్జునుడి దగ్గరకు వెళ్ళి, ఏమిటి ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అని చెప్పేసానంటే, గురువుగారు వెలుతురులో ఎంత చక్కగా భోజనం చేశానో చీకట్లో కూడా అంతే బాగా భోజనం చేశాను. మరి వెలుతురులో నేను విలువిద్య అభ్యాసం బాగా చేయగలిగినప్పుడు, నా లక్ష్యాన్ని నేను చేరుకోగలిగినప్పుడు చీకట్లో ఎందుకు చేరుకోలేను అనిపించి నేను అభ్యాసం చేస్తున్నాను అన్నప్పుడు గురువుగారు సంతోషించి, ఇదిగో ఇది విలువిద్యాకారునికి ఉండాల్సినటువంటి లక్షణాలలో ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యం ఇది నీకున్నది, అందుకే నేను గొప్ప విలువిద్యాకారునిగా తీరుస్తాను అని చెప్పేసి అని మాట ఇచ్చి అర్జునుడిని అంత మేటి గొప్ప విలువిద్యాకారునిగా తీర్చిదిద్దాడు. అలాగే ఇవాల్టి రోజుల్లో కూడా ఉపాధ్యాయులు తరగతిలో పాఠం చెప్తున్న సందర్భాలలో వాళ్ళకి ఎవరెవరికి ఏ ఏ రంగంలో ఆసక్తి ఉన్నది అనేది గమనించవలసినటువంటి అవసరం ఉంది. కానీ జరుగుతున్నది ఏమిటి అని చెప్పేసి అంతా మూస పద్ధతిలో జరిగిపోతూ ఉంది. అంటే ఒకరొకరికి ఉండేటువంటి వ్యక్తిత్వ పరమైనటువంటి విభిన్నమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, విశిష్టతలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టించుకోవడం లేదు. ఓ గురువు గారు ఏం చేశారట, మొట్టమొదటిసారి జూకి జంతు ప్రదర్శనశాలకు తీసుకొని వెళ్ళారు విద్యార్థుల్ని. ఒక 5-6 మంది విద్యార్థులు ఉన్నారు. అందరి కళ్ళకు గంతలు కట్టారు. కట్టిన తర్వాత ఒక్కొక్కరిని ఆ ఏనుగు దగ్గర, పెద్ద ఏనుగు దగ్గర నిలబెట్టారు. నిలబెట్టి ముందు ఒక విద్యార్థి తొండం దగ్గర ఉన్నాడు, ఒక విద్యార్థి చెవి దగ్గర ఉన్నాడు, ఒక విద్యార్థి తోక దగ్గర ఉన్నాడు, మరొకడు కాలు దగ్గర ఉన్నాడు, ఇంకొకడు వీపు దగ్గర ఉన్నాడు. ఇలా అంతా అయిపోయిన తర్వాత కాళ్ళకు కట్టినటువంటి గంతలు విప్పేసి బయటకు వచ్చిన తర్వాత మీరు చెప్పండి మీరేం చూశారు అని చెప్పేసానంటే, ఆ విద్యార్థులు ఎవరెవరు ఏ ఏ శరీర భాగాలను అయితే చూశారో, తొండం చూసినవాడు తొండమని, చెవిని చూసినవాడు చెవి అని, కాలుని చూసినవాడు కాలని, వీపుని చూసినవాడు వీపు అని రాశారు. మరి ఇక్కడ విద్యార్థులు చేసినటువంటి తప్పేం లేదు. వాళ్ళకి ఏనుగంటే ఆ తెలిసిన భాగం మాత్రమే ఏనుగు, మిగతా భాగాల గురించి వాళ్ళకి తెలియదు, కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నారు. కాబట్టి విద్యార్థి యొక్క తప్పులేదు. మన విద్యా వ్యవస్థలో కూడా ఇట్లాంటి కళ్ళకు గంతలు కట్టినటువంటి విధానం వల్లనే అందరూ ఒకటే రకంగా ఉండాలి, అందరూ 100% పాస్ కావాలి, ఉన్నత మార్కులతో ఉత్తమ శ్రేణిలో పాస్ కావాలి అనేటువంటి కోరికలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజము వాళ్ళ మీద పెట్టి సతాయిస్తూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరికీ ఒకటే విషయం ఏమిటంటే, నీవు ఏదైతే చదువుతున్నావో అది నీకు ఇష్టమైందేనా కాదా? ఇష్టం కాకపోతే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పి దాన్ని మార్చుకోవాలి. ఒకవేళ మనం ముందే మార్చుకోగలిగితే ఆ తర్వాత ప్రపంచంలో అత్యంత ఇబ్బందికరమైనటువంటి అంశం ఏమిటి అంటే, తనకు నచ్చనటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయడం. కాబట్టి మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవడానికి తప్పకుండా ముందుకెళ్ళాలి. ఈ విధంగా ఈ మార్చుకొని నువ్వు ఒక్కసారి నీకు నచ్చిన పనే చేసావనుకో, అప్పుడు ఏ ఇబ్బంది అనిపించదు. కాబట్టి ఆ మార్చుకోవడానికి విద్యార్థులు తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఇలా మార్చుకున్న తర్వాత మీరు ఏదైతే సిలబస్ తీసుకున్నావో ఆ సిలబస్లో నీకు అప్పటిదాకా ఏం చదివి ఉన్నావు, యాక్చువల్గా ఏం చదవాలి అనేటువంటిది నువ్వు ఒక పేపర్ మీద పెట్టుకొని, అంటే దాని పేపర్ మీద రాసుకోవడం వల్ల ఏమవుతుంది, కాపీలో రాసుకోవడం వల్ల, ఒక డైరీలో రాసుకోవడం వల్ల ఏమవుతుంది అని చెప్పేసి అంటే, నీకు మనసులో అనుకున్నవన్నీ కూడా వెంటనే పొద్దున్న లేచే వరకు కానీ ఇంకేదో ఉన్నప్పుడు కానీ అన్నీ గుర్తుండకపోవచ్చు. కాబట్టి పనిని తగ్గించుకోవడానికి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఇట్లాగే ఒక విద్యార్థులలో మనకు లేబుల్ వేయడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఏమిటి అది అని చెప్పేసి అంటే, ఫలానా విద్యార్థి వాడికి ఈ స్థాయిలో మార్కులు వస్తాయి, ఇంతకు మించి రావు అని ఒక లేబుల్ వేస్తారు. అలాగే ఒక గురుకులంలో ఒక విద్యార్థి వరదరాజ్ అని ఒక విద్యార్థి చదువుతున్నాడు. 5 ఏళ్ళు అక్కడే గురుకులంలోనే ఉన్నాడు. కానీ మార్కులు మాత్రం 0-0-0. ఏ ప్రయత్నం చేసినా తెలుగు నుంచి సోషల్ స్టడీస్ దాకా అన్నిట్లో కూడా ఒక్క మార్కు రాలే. లేకపోతే ఆ యాజమాన్యం ఏం చేసింది అని చెప్పేసి అంటే, వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి, బాబు ఇట్లా రండి, మీ అబ్బాయి వట్టి వెధవ ఉన్నాడు, వాడికి 0 తప్ప ఏమీ వస్తలేవు, మీరు మాకు ఫీజు కట్టడము వాడికి చదువు చెప్పడం వల్ల మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పేసానంటే, ఆ తండ్రి పెట్టే వేడా సర్దుకొని పిల్లవాడిని తీసుకొని వెళ్తున్నాడు. కొద్ది దూరం పోయిన తర్వాత ఒక దగ్గర భోజనం చేద్దామని అటవీ ప్రాంతంలో ఆగి ఉన్నారు. ఇది పాతకాలం కథ. ఇది ఆగితే అక్కడ ఒక నీళ్లు తోడుకోవడానికి ఒక బావి ఉంది. నీళ్లు తోడేయడానికి ఒక
ఆ బావి అప్పటి కాలంలో వాడినటువంటి మట్టి పాత్రలు, మట్టి కుండలు ఏవైతే ఉన్నాయో ఆ కింద పెట్టడం వల్ల ఏమైంది అంటే ఆ రాయి మీద కుండ నిలవడానికి మంచి ఒక లొందలాగా ఏర్పడ్డది. అప్పుడు ఈ నీళ్లు చూడడాన్ని, అది పెట్టడాన్ని దగ్గరుండి వరదరాజు గమనించాడు. గమనించిన వెంటనే వాళ్ళ నాన్నతో చెప్పిండు, నాన్న నన్ను ఇంటికి ఎందుకు పంపిస్తున్నారు? అరే నీకు ఎంత చెప్పినా చదువు వస్తలేదట, నువ్వు వాడు ఉండి లాభం లేదట, మేము ఫీజు కట్టడము వాళ్ళు చదువు చెప్పడం అంతా వృధా అంటున్నారు, అందుకని నేను ఇంటికి పంపేసిండ్రు అని చెప్పేసానంటే, లేదు నాన్న నన్ను ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మళ్ళీ గురుకులంకో తీసుకొని వెళ్ళు అన్నాడు. సరే నీలో మార్పు వస్తే నాకు అంతకు మించి ఏం కావాలి అని ఆ తండ్రి వెనక్కి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమైందండి ఇప్పటిదాకా పోయినరు, మీరు ఏమైనా మర్చిపోయినరా, మళ్ళీ వెంటనే వెనక్కి వస్తుంది అని యాజమాన్యం అడిగితే ఏమన్నాడు, లేదు మావాడు నేను మారిపోయినా, నేను ఇప్పుడు బాగా చదువుకుంటా, నన్ను మళ్ళీ స్కూల్కి తీసుకొని వెళ్ళు అంటే నేను ఇక్కడ తీసుకొచ్చినాము అన్నాడు. అరే మేము 5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేయని ప్రయత్నం అంటూ లేదయా, నువ్వు మళ్ళీ తీసుకొస్తే ఇప్పట్లో ఎట్లా మార్పు వస్తుంది అని చెప్పేసానంటే, లేదు నేను గట్టిగా ప్రయత్నం చేయడమో ఇబ్బంది పెట్టడమో చేయలేదు, చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నట్టు, వాడే అక్కడ నీళ్లు తోడడాన్ని ఒక బండ మీద కుండలు పెట్టడం వల్ల ఇంతలో ఇట్లా కుండ నిలబడడానికి ఒక చోటు ఏర్పడ్డది, మరి నేను అంతా ఆ బండ కంటే పెద్ద బండనా నేను అని మా అబ్బాయిలో మార్పు వచ్చింది అని నాతో చెప్పిండు, అందుకే నేను మళ్ళీ తీసుకొని వచ్చిన అని చెప్పేసానంటే యాజమాన్యం కూడా సరే నీలో మార్పు వచ్చిందంటే ఇంకా మేము ఏం చేయగలుగుతాం, ఉన్నతమైనటువంటి మార్పు ఎక్కడ రావాలి అని చెప్పేసానంటే ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో, ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే ఆ పనిలో ఉన్నారో వాళ్ళలో వస్తే ముందుంటుంది. ఈ సైకాలజిస్టులు చేసినటువంటి ఒక సర్వేలో ఏం చెప్తున్నారని చెప్పేసానంటే ఎవరు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ రంగంలో తీసుకున్నా కేవలం 2% మంది మాత్రమే అజమాయిషి లేకుండా పైన ఒక నుండి చూడవలసినటువంటి అవసరం లేకుండా పని చేసుకుంటూ వెళ్తారట. మిగతా 98% మంది ఏం చేస్తారు అని చెప్పేసానంటే మా బాస్ చెప్తే చేస్తా, మా బాస్ ఉంటే చేస్తా, బాస్ లేకపోతే నన్ను అడిగేది ఎవరు అనేది తప్పించుకునేటువంటి ధోరణి ఉన్నట్టుగా సైకాలజిస్టులు చేసినటువంటి సర్వేలో బయటపడ్డది. కాబట్టి అక్కడ విద్యార్థి వరదరాజులో మార్పు వచ్చింది. ఆ తర్వాత వాడు ఆ స్కూల్ మొత్తంలోనే ఉన్నతమైనటువంటి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నటువంటి కథ ఇది మనకు బాగా తెలిసినటువంటి కథనే. అందుకని విద్యార్థులందరికీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏమిటి అని చెప్పేసానంటే మీ తల్లి చెప్తే, మీ తండ్రి చెప్తే, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే, లేదా మీ గురువులు చెప్తే నువ్వేదో చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే దానికి నిజంగా వాళ్ళు చెప్పేది నీకు సరిపోతుందా లేదా, ఏదన్నా ఇబ్బంది ఉందా, మరి ఆ ఇబ్బంది ఎప్పుడు తీర్చుకోవచ్చు, ముందే మొదలైతే మంచిదా, తర్వాత అయిపోయినాక నాకు ఇట్లా నచ్చలేదు, నువ్వు అనవసరంగా నన్ను ఇట్లా చేసినావు అని చెప్పామనుకోండి, అప్పుడు ఇదేదో ముందే చెప్తే మేము ఇట్లా అనకపోయాం కదా అని చెప్పేసి అంటారు. ఓ తండ్రి రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్మీడియట్ పిల్లల్ని చేర్చడానికి పోయాడు. అక్కడ ఏమైంది ఏం చెప్పేసారంటే ఆ స్కూల్లో జిల్లా టాపర్గా నిలిచినటువంటి ఒక విద్యార్థి ఏ గ్రూప్లోనైతే చేరాడో ఆ గ్రూప్లో వీళ్ళని కూడా చేర్చాడు. ఎందుకంటే అక్కడ ఫీజు ఎంత కడితే నేను కూడా అంతే కడతా, ఈయన వ్యాపారి అన్నాడు. సో చేరాడు. 3 నెలల తర్వాత ఏమైంది, వాళ్ళు రకరకాల పరీక్షలు పెట్టేసి అంతకుముందుకు ఆ పిల్లల్ని వీళ్ళు ఈ గ్రూప్ నుంచి ఇంకొక గ్రూప్కి వెళ్తున్నారు, సూపర్ ఫాస్ట్ లెర్నర్స్ వీళ్ళు అని చెప్పేసి వాళ్ళకి తీసుకుపోతున్నారు. సో పేరెంట్స్ అందరూ కూడా ఒకటే చోటు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఏం చేసిందంటే నువ్వు కూడా వాళ్ళు ఎట్లయితే పోతున్నారో వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు అని చెప్పేసి అని ఈ తండ్రి అడుగుతున్నాడు వాళ్ళ అబ్బాయిని. కొడుకు ఏమంటుండో నేను వాళ్ళతోనూ పోను. తండ్రి మళ్ళీ అడిగాడు, ఎందుకు పోవు, ఫీజు అవసరమైతే ఎక్కువ కట్టేది ఉంటే ఎక్కువ కడతా నేను అని చెప్పేసి అని తండ్రి. లాస్ట్కి చెప్పంగా లాస్ట్కి తండ్రికి అర్థమయ్యేటట్టు కొడుకు ఏం చెప్పిండు అంటే, నాన్న వాళ్ళు నేను 1 నిమిషంలో చేసే వాళ్ళు గంటలో చేసే పని వాళ్ళు 10 నిమిషాలలో చేస్తారు, అట్లే మాకు గంటలో చెప్పేది 10 నిమిషాలలో వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి అర్థమవుతుంది, నాకు అర్థమైతలేదు, నువ్వు చదువుమంటే చదువుతా, లేకపోతే నేను నీతో పాటు ఇంటికి వస్తా అని చెప్పేసి అనడంతో గట్లయితే వద్దు బిడ్డ, నువ్వు ఇక్కడనే ఉండు, నేను ఇబ్బంది పెట్టాలని నేను చెప్తలేను, వాళ్ళు మంచిగా చదివేటోళ్ళు కదా, వాళ్ళతో చదివితే నువ్వు కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను బొమ్మన కానీ నేనేదో ఇబ్బంది పెట్టాలి కాదు అని చెప్పేసి అని ఆ తండ్రి అర్థం చేసుకున్నాడు. అట్లా ఇక్కడ విద్యార్థి చెప్పినట్టుగా తండ్రి అర్థం చేసుకున్నట్టుగా మనం కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లే ఉపాధ్యాయులు విద్యార్థులకి ఎంత ప్రయత్నం చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా కొందరికి కొన్ని అర్థం కావు, ఒకరో ఇద్దరు అట్లా ఉంటారు. తెలుగు వ్యాకరణం చెప్తున్నటువంటి గురువు గారు ఏం చేశారు అని చెప్పేసానంటే ఈ ఒక వ్యాకరణ సూత్రం రాశారు, మేనల్లుడు పుట్టినిల్లు చూడకుండెను. ఇది 3 చెప్పినవి. మేనల్లుడు, మేనా ప్లస్ అల్లుడు, మేనయల్లుడు, మేనల్లుడు. పుట్టినిల్లు పుట్టిన ఇల్లు, చూడకుండెను చూడక ఉండెను. ఇవి 3 ఉదాహరణలు చెప్పారు. అందరికీ అర్థమైనాయి, కానీ ఒక విద్యార్థి మాత్రం బిగ్గమొహం వేసుకొని చూస్తున్నాడు.
ఏమైందిరా నువ్వేమో అట్లా చూస్తున్నావు అని చెప్పేసానంటే, ఏమో సార్ నాకు అర్థం కాలేదు, మీరేమో చెప్పారు. ఎందుకంటే గ్రామర్ అంటేనే దాన్ని చెప్తున్నప్పుడు దానికి గ్లామర్ జోడిస్తే, కొంచెం హాస్యరసాన్ని వాటిని జోడించి చెప్తున్నప్పుడు విద్యార్థులకి చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనం ఒక మూస పద్ధతిలో పోవడం, లేదా మనకు ఆ పద్ధతే తెలుసు కాబట్టి దాంట్లోనే ముందుకెళ్ళడం అనేటువంటిది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత చెప్పినా కూడా విద్యార్థికి అర్థం కాకపోతే అప్పుడు ఆ గురువుగారు చెప్పినది ఏమిటి అని అంటే, ఒరేయ్ పూర్వకాలంలో చాలామంది పిల్లలు చదువుకోవడానికి అమ్మగారి ఇంట్లో ఉండి చదువుకునేది. అమ్మగారు అంటే మేనమామల దగ్గర ఉండేది. సో ఇక్కడ చెప్పినటువంటివి ఏమిటి, మేనల్లుడు, ఓకే, పుట్టినిల్లు, రైట్, చూడకుండాను, ఈ 3. మరి ఎందుకు చూడకుండాను, ఇక ఏం జరిగింది అనే చెప్పలే. అప్పుడు గురువుగారు ఏం చెప్పారు అని చెప్పేసానంటే, ఒరేయ్ వీడు అమ్మగారింట్లో ఉండి చదువుకుంటున్నాడు కదా, వాళ్ళ మామకి ఒక చక్కని చుక్క అమ్మాయి ఉన్నది, అంటే వీడికి మరదలు అవుతుంది కదా. అవును సార్ అవుతుంది, మరి అది తెలుసు సార్ నాకు. ఓకే, ఇప్పుడు మేనల్లుడు అంటే ఎవరు, నువ్వు. పుట్టినిల్లు అంటే ఏమిటిది, మీ ఇల్లు. చూడకుండాను అంటే ఏమిటి, పోలేదు. ఎందుకు పోలేదు అని చెప్పేసానంటే, వీడు అమ్మగారి దగ్గర ఉండి మేనమామ బిడ్డల్ని మరదల్ని చూసుకుంటూ వాళ్ళ ఇంటినే మర్చిపోయినాడు అంటే, నాకు ఇప్పుడు అర్థమైంది సార్, మంచిగా ఉంది. ఇప్పుడు చెప్పు ఏమిటి అన్నాడు. మేనల్లుడు నేను, పుట్టినిల్లు మా ఇల్లు, చూడకుండా అంటే అసలు పోనేలేదు అని చెప్పడంతోనే ఆ విద్యార్థి ఇక దాన్ని మర్చిపోవడం అనేది ఉండదు. కాబట్టి ఒక్కో విద్యార్థికి అంటే మిగతా అన్ని ప్రయత్నాలు సరిపోనప్పుడు ఇట్లా కూడా చెప్పి జోడించడం వల్ల ఏమవుతుందని చెప్పేసినంటే, విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉపాధ్యాయులుగా తరగతి గదిలో పాఠం చెప్తున్న సందర్భంలో, విషయాన్ని విద్యార్థులకు వివరిస్తున్న సందర్భంలో ఏ విద్యార్థికి ఎలా చెప్పడం వల్ల వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనేటువంటిది గుర్తుంచుకొని, దానికి అవసరమైతే ఇంకా షార్ట్ కట్స్, ఇంకా గ్లామర్ని, కొంచెం హ్యూమర్ని కూడా జోడించి చెప్పడం వల్ల విద్యార్థులు ఎక్కువగా చక్కగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ వ్యాకరణం బోధిస్తున్నటువంటి పంతులు గారు ఏదైతే చేశారో అది. అలాగే ఒక తండ్రి సైంటిస్ట్ చాలా బిజీగా ఉన్నాడు. ఆయన ఏదో పని చేసుకుంటుంటే రేపు పొద్దున ఏదో పేపర్ సబ్మిషన్ చేయాలి. ఆయనకు 2 సంవత్సరాల పాప ఉంది. తండ్రి జనరల్గా ఇంటికి రాగానే పిల్లలంతా బయటికి వెళ్దామని, ఆడుకుందామని ఎప్పుడు తల్లితో ఉంటారు కాబట్టి కోరుకోవడం అనేది సహజం. సో అమ్మాయి ఏమడిగిందంటే, నాన్న ఆడుకుందాం, నాన్న బయటికి వెళ్దామని. నాకు చాలా పని ఉంది బిడ్డ, నువ్వు ఈ పని చేయిపో అని చెప్పేసానంటే ఎంతకీ వినట్లే. పిల్లల్ని సముదాయించడం అనేది అంత తొందరగా అంత సులభంగా అయ్యే పని కాదు. సో అమ్మాయిని పనిని తప్పించుకోవడానికి ఏం చేశాడంటే, తండ్రి ఏం చేశాడంటే, నేను నీకు ఒక పజిల్ ఇస్తున్నా, ఈ పజిల్ని కనుక నువ్వు పూర్తి చేస్తే, ఎప్పుడు అయిపోతే అప్పుడు మనం కలిసి ఆడుకుందాము అని చెప్పాడు. ఆ తండ్రి సైంటిస్ట్ యొక్క ఆలోచన ఏం చెప్పాడంటే, ఆయన ఇచ్చిన పజిల్ చాలా గట్టిది, మహా కష్టంతో కూడుకున్నది, సులభంగా అయ్యేది కాదు అనుకున్నాడు. సో అమ్మాయికి ఇచ్చేసి ఈయన పనిలో ఉన్నాడు. చేసుకుంటూ ఉంటే 15 నిమిషాలలో అమ్మాయి వచ్చేసింది, నాన్న నువ్వు ఇచ్చిన పజిల్ అయిపోయింది అని. అదేమిటే గంట సేపన్నా అవుతుందని నేను అనుకున్నా, నిజంగా అవుతుంది కూడా, నువ్వు ఇంత తొందరగా ఎట్లా చేసినావు, యు ఆర్ సో క్లెవర్ అని చెప్పేసి అని అమ్మాయిని మెచ్చుకుంటూనే, అయ్యో నా పని అంతా పోతుంది కదా, రేపటి నా పని ఎట్లా అని లోపల ఫీల్ అవుతున్నాడు. సరే ఆ ఉత్సాహాన్ని పట్టుకోలేక సైంటిస్ట్ కదా, ఎట్లా చేసినావో చెప్పు నాకు అని అమ్మాయిని దగ్గర తీసుకొని అడిగితే, అమ్మాయి చెప్పింది ఏంటంటే, నువ్వు పజిల్ ఏమిటి ఇచ్చింది, భారతదేశ పటం ఇచ్చినావు, దాన్ని అటు ఇటుగా చేసి ఇచ్చావు, భారతదేశం పటం కనబడాలి నీకు, నువ్వు చేసి ఇచ్చింది అది. అవును నేను చేసింది అదే, నువ్వు చేసింది కూడా అదే, కానీ సూపర్ చేసినావు, నువ్వు నీ ఏజ్కి భారతదేశ పటమే అర్థం కాదు కదా, ఎట్లా చేసినావు అని చెప్పేసి అడిగితే, అమ్మాయి ఏం చెప్పిందంటే, నాన్న ఈ వైపు భారతదేశ పటం కనిపిస్తోంది, నేను వెనక వైపు ఏం చేశాను అని చెప్పేసానంటే, వెనక వైపు ఇంకొక బొమ్మ ఉంది, ఏమిటా బొమ్మ అని చెప్పేసానంటే, ఇక్కడ ఒక మనిషి బొమ్మ ఉంది, మనిషి బొమ్మను ఏం చేశాను అంటే, కన్ను పక్కన కన్ను, అలాగ శరీరం మొత్తం అంతా కిందికి చేసుకుంటూ, కాలు పక్కన కాలు, చేయి పక్కన చేయి, ఇట్లా పెట్టుకుంటూ వచ్చేసాను, ఇటు చూసే వరకల్లా భారతదేశ పటం తయారైంది అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి సైంటిస్ట్ ఏమనుకున్నాడు అంటే, నాకు ఈ వెనక వైపు అసలే తెలియదు, ఇది మాత్రమే తెలుసు, ఇది చూసి నువ్వు ఎక్కువ టైం తీసుకుంటావు అని నేను అనుకున్నా, కానీ యు ఆర్ సో గ్రేట్ అని అమ్మాయిని మెచ్చుకున్నాడు, ఆడుకున్నాడు, అది విషయం. అట్లే మనం చెప్పే విషయంలో ఒకే మూస పద్ధతిలో చెప్పుకుంటూ పోవడం వల్ల ఏమవుతుంది అని చెప్పేసి విద్యార్థులకు అర్థం కావచ్చు, కాని విద్యార్థులను కూడా ఉంటారు. అందుకని అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో వివరించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా వాళ్ళకి కనుక ఒకవేళ అర్థం కాని పరిస్థితి ఏమన్నా వస్తే, నాకు ఇది అర్థం కాలేదు, నాకు ఇది దయచేసి చెప్తారా అని చెప్పేసి అన్నప్పుడు ప్రతి ఉపాధ్యాయుడు కూడా తప్పకుండా వాళ్ళకి సమయం ఇస్తారు, దగ్గర కూర్చోబెట్టుకుంటారు, చెప్తారు. ఎవరైతే విద్యార్థి తమ గురువుల దగ్గర మంచి సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తూ, సాన్నిహిత్యాన్ని
కాపాడుకుంటూ వాళ్ళకు అవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తీర్చుకోవడానికి వెళ్తారో అప్పుడు గురు శిష్యుల సంబంధం బాగుండడమే కాదు, ఆ శిష్యుడు తెలివైన వాడుగా ఉంటాడు. ఆ గురువుకు కూడా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సులభంగా చెప్పడం జరుగుతుంది. మనం కోరుకున్నటువంటి ఫలితం, మంచి ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ చేయవలసినటువంటి అవసరం మనకున్నది. ఇలాగే ఒక తండ్రి వేరే ఒక పనిలో ఉన్న సమయంలో మళ్ళీ వాళ్ళ అమ్మాయి వచ్చేసింది, చిన్న పిల్లనే వచ్చేసి నాన్న ఆడుకుందాము అని పిలిచింది. ఏమిటే నువ్వు నన్ను ఊరికే సతాయిస్తున్నావు, నాకు పని ఉంది, నేనేదో పనిలో ఉంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసానంటే ఆయన మళ్ళీ ఇంకొక ఇది చేశాడు. నేను నా పనిలో ఉన్నా నువ్వేంటి పోను, నాకు చెప్పొచ్చు కదా అని ఆ పిల్ల అంటుంది. నువ్వు ఇంత ఎల్కేజీ పిల్లవి, నాకే సైంటిస్ట్కే కుదరనటువంటి తెలియనటువంటి జవాబు నీకేం తెలుస్తుంది పో అని చెప్పేసి ఆ పిల్లని పక్కకు అనుకున్నాడు. చెప్పనైతే చెప్పు, తెలిస్తే చెప్తా, లేకుంటే లేదు అని చెప్పేసి ఆ పాప అంటుంది. చివరికి ఆ పాప ఏమంటుంది అని చెప్పేసి అంటే నేను అంతరిక్షంలోకి వెళ్ళిపోతే నేను ఈ ఇంకు ఒకవేళ ఆరిపోతే రాయకపోతే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా, నీకేం తెలుసు ఆ సంగతి అని చెప్పేసి అంటే ఆ పిల్ల ఏమన్నది అని చెప్పేసి అంటే పెన్సిల్ వాడొచ్చు కదా అన్నది. అరే కరెక్ట్, పెన్సిల్కు ఆగిపోవడము, ఇంకిది కావడం, గడ్డకట్టడం అనేటువంటిది ఉండదు కదా అంటే వెంటనే తండ్రి పిల్లను గట్టిగా కౌగిలించుకొని నువ్వు ఇంత చిన్నదానివైనా ఎల్కేజీ విద్యార్థివైనా కూడా నాకే తెలియని విషయాలు నువ్వు చెప్పినావు అని చెప్పేసి అని పాపైన అభినందిస్తాడు. మరి ఎందుకు అక్కడ జరిగింది ఏం చెప్పేసానంటే మనం పెన్సిల్ వాడకానికి దూరం అయిపోయినాము. మనకు తెలిసింది పెన్ను మాత్రమే. అంటే మనకు తెలిసి ఒక సమస్య ఉన్నప్పుడు మనకు తెలిసిన కోణంలో మాత్రమే ఆ సమస్యను చూస్తూ ఉన్నాం కాబట్టి అది మనకు అర్థం కాని విధంగా ఉన్నది. కాబట్టి మనకు తెలిసిన విషయమే కాకుండా మనకు తెలియనివి కూడా ఉంటాయి, అది చిన్నపిల్ల వాళ్ళే కావచ్చు, ఎల్కేజీ వాళ్ళే కావచ్చు అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, గురువుల మీద కూడా ఉంది. అట్లాగే శిష్యులు కూడా తమకేం తెలుసు, తనకి ఏం తెలుసుకోవాలి, తాము వెళ్ళదలుచుకున్నటువంటి లక్ష్యం ఏమిటి, అందులో తనకున్నటువంటి ఇబ్బందులు ఏమిటి అనేటువంటివి తెలుసుకొని ఆ గురువుల దగ్గర తీర్చుకోవడం ద్వారా మనం చేరుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి సులభంగా చేరుకోగలుగుతాము. ఈ విధంగా ప్రతి విద్యార్థి కూడా తనకున్నటువంటి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, అంటే తనకున్నటువంటి గొప్పదనం ఏంటి, గొప్పదనం అంటే చదివితే ఎంత బాగా అర్థమవుతుంది, ఎంత బాగా రాయగలుగుతాడు వగేరా అన్నింటినీ గుర్తుంచుకొని మళ్ళీ తెలియనటువంటి విషయాలన్నీ దానికి జోడించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆ చదువు అనేటువంటిది బాగా ఉంటుంది. మనం కోరుకున్నటువంటి, మనం అంటే తల్లిదండ్రులు కోరుకున్నటువంటిది, నువ్వు కోరుకున్నటువంటిది కూడా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది.